పొద్దున్నే 5:30 అయింది టైము. నైనితాల్ చూద్దాం ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎట్లుంటుందో. ఈడ పబ్లిక్ లేరు, పొద్దున్నే వచ్చిన, అందుకనే. ఎట్లా ఉంది చూడు లొకేషన్, మొత్తం చుట్టూ కొండలు, మధ్యలో నైనితాల్ లేక్. చలి బాగా పెడుతుంది. అన్న కూడా వ్లాగ్ చేస్తుండు. ఆరైంది. చలో స్నానం వేసి స్టార్ట్ అయినాం కయించుదాంకి. ఇదే మన హాస్టల్. బాగుంది, పర్వాలేదు. మొత్తం పైనంతా చెక్క. ఎవరైనా సబీర్ అంటే బాగానే ఉంటుంది. ఫ్రెష్ అప్ అయితే అయినా ఇంకా బయలుదేరుతున్న ఏడికెళ్ళి కాయించుదాంకి. గాంధీ తాత బొమ్మలు 2 ఉన్నాయి. మన గాంధీ తాతకి ఏం సంబంధమో ఇది మనకు ఐడియా లేదు. ఇలా పోస్ట్ ఆఫీసు, ఇది నైనితాల్ లేకు. మనది రూమ్ వచ్చేసి సందులో జస్ట్ 2 minutesలో పోవచ్చు. దగ్గరలో ఉంది. నయ్యం బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ 24 అని సూపర్ ఉంది. మంచి రీజనబుల్ రేటు, వేడి నీళ్ళు, మంచి బెడ్ కూడా మంచిగా ఉంది. ఫ్యాన్ ఇట్లా పెట్టండి, బాగుండే. ఎవరైనా వస్తే ట్రై చేయండి, బడ్జెట్ ఫ్రెండ్లీలో బెస్ట్ నన్ను అడిగితే. చేపలు ఉన్నాయి మొత్తం ఇక్కడ. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా స్టార్ట్ అవుతున్నా కాయించుదాం. కూర్చున్న 100 రూపీస్ అంట. కాయించుదాం పోతుంది అంట. ఇది పొద్దున్నే ఇక స్టార్ట్ అయినా. వచ్చిన కాయించుదాంకి మస్తు పబ్లిక్ ఉన్నారు. లోపల పోవాలి. ఇక లోపల పోయినాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాలంట. దర్శనం చేసుకొని వస్తాం. జై నీమ్ కరోలి బాబా. కేదార్నాథ్కి పోతున్నాం. దర్శనం అయిపోయింది. యాప్ దొరికింది డైరెక్ట్. కష్టం అంటారు కానీ ఇంకా దొరికింది. స్మార్ట్లో సగం దూరం మీరు పోవచ్చు అంట. చకోటియా కాడ దింపుతాడంట. చకోటియా ఇదని చకోటియా. ఈ చకోటియా కాడ దింపుతాడంట. ఈ నుంచి బస్సు దొరుకుతుందంట. ఏడికి? కరణ్ ప్రయాగ్. కరణ్ ప్రయాగ్ వరకు బస్సు దొరుకుతుందంట. ఆ నుంచి సోన్ ప్రయాగ్కి ఇంకోటి పట్టుకోవాలి. సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండుకి ఇంకోటి పట్టుకోవాలి. ఆ నుంచి ఇక నడుచుకుంటూ పోతే కేదార్నాథ్ వస్తుంది. ఇది మన రూట్ ఇప్పుడు.
ఆలుగడ్డ చపాతి ఫ్రెష్గా చేస్తుండు 50 రూపాయలు అంట. भाई कितने चपाती मिलते? चपाती कितनी लोगे? 50 का कितने हैं? 50 के 5 भाई उतना कैसा का था भाई? ये तो आपको आलू खीरा पड़ेगा, ये हाफ प्लेट आपको 10 रुपये का ये पड़ेगा और रोटी आपको 10 रुपये पीस पड़ेगी। हाँ 2 रोटी दो, ये आलू जीरा दो. एक आलू जीरा और 2 रोटी। हाँ बस है. ఇది పరిస్థితి. ఇప్పుడే ఆంటీ ఫ్రెష్గా చేసి ఇచ్చింది చపాతీలు. ఇగో ఫ్రెష్గా చేస్తుంది. అయితే ఈ ఆలూ జీరా కర్రీ అంట, ఇది 40 రూపాయలు అంట కర్రీ. ఒక చపాతీ 10 రూపాయలు అంట. ఎట్లుంది చూద్దాం టేస్ట్. 2 చపాతీలు అయితే చెప్పిన ఫస్ట్. బాగుంది, సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం రాకుంది. ఇలా పెట్టిన బ్యాగు ఇదే మన బండి. అన్న ముంగటి సీట్కి పిలుచుకుండు, మంచి పాట పెట్టిండు. అద్దం వలిగిందప్ప. ఎక్కడ కాటదారు ఎక్కడ కేదార్నాథ్ ఏముంది చెప్పండి. మేకలు గొర్రెలు అంతా మొత్తం కొండలే. కొండలలో మేసాయి. నాన్న ఖర్చు లేదు, ఏ ఖర్చు లేదు. మొత్తం పాలు పెట్టుకుంటారు, మేకలు అమ్ముకుంటారు, బతుకుతారు. ఈ కొడుకులు బెస్ట్ ఇదే. प्रीमियम कस्टमर है भाई. ఇది పరిస్థితి మనది. సెట్ చేసాం. పెద్ద సలే పెడతలేదు స్వెటర్ గిట్లే మోసం. एक्सपायर हो गया. एक ही लड़का था उनका भी, तो ये भी इसका पापा टीचर था. पहले फौज में रिटायर हुआ, भी टीचर था. वहाँ से भी रिटायर हुआ. माँ इसकी माँ का भी दिमाग, इसकी माँ भी खत्म हो गई, बाप खत्म हो गया. चाचा चाची बहुत अच्छी थी. अच्छा ये उसका गाँव वहाँ पे है, इसका हस्बैंड का गाँव यहाँ पे है. यहाँ है. ये दोनों गाँव वो लड़की फिरता रहता है. लड़की चाची की लड़की है, तो आर की यहाँ. उसकी एक बहन जंगलात में लगी. अच्छा बाप वो टीचर है, चाचा. पेंशन मिलती होगी ना, हाँ पेंशन होगी. हाँ. ठीक है ना भैया. मर गया खाने वाला तो खाएगा ही. खाएगा. ये क्या हो रहा है? చౌకాటియాలో దిగిన చౌకాటియా నుంచి బస్సు ఎక్కుతున్నది కరణ్ ప్రయాగ్కి. కరణ్ ప్రయాగ్ నుంచి సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్. స్టార్ట్ అయింది బస్సు చౌకాటియా నుంచి కరణ్ ప్రయాగ్. ఉత్తరాఖండ్లో పల్లెటూరుకి పంట పొలాలు అడవులు పనిచేస్తున్నారు. పల్లెటూరులో నీళ్ళంగా పడిపోతున్నాయి. ఎవడో వండుకుంటున్నాను. ఏదో తెచ్చాడు.
ప్యాసింజర్లకి వెళ్ళి బస్సు పోతుందండి. ఇక్కడ స్టోరీ కదా. मेरे सरकारी गाड़ी मेरी गाड़ी नहीं है, वो उतर रहे हो। నాకు వచ్చి ఇది పండుకుండు వీళ్ళ ఫ్రెండ్ అనుకుంటా వాడు. ఇది ఇద్దరితో పైసలు లేవు అయితే ఈ బస్సు కాంచీధామ్ నుంచి ఉంటుందంట. ఎంత 250 ఏమో టికెట్ అంట, కానీ ఒకటే ఉంటుందంట పొద్దున్నే. అయితే ఈ బస్సు వెళ్ళిపోయింది. ఈ బస్సు వెళ్ళిపోతే వెనుక వేరే కారు వస్తే ఆ కారు వాడు ఏం చేసిండు, వాడు తీసుకొచ్చి ఈ బస్సు వెనకాల సగం దూరం వరకు ఈ బస్సు ఆగితే అప్పుడు ఎక్కించిండు. ఒకటే వెహికల్ పోయేటట్టు, అందుకని మనం బస్సు వెనకాల సన్న రోడ్ అన్న. చూడు ఇల్లులు ఎట్లా ఉన్నాయి, గుట్టల మీద ఉన్నాయి ఇల్లులు, మళ్ళీ లోయలో లోపల ఉన్నాయి. మొత్తం మీరు ఏంటంటే ఎక్కువ సంపాదించుకోవాలని ఏం లేదంట, జస్ట్ ఓన్లీ ఫుడ్, తిండి వరకు. ఫుడ్, వాటరు తిన్నామా ఇక 12th అయిపోతే ఇంకా 10th ఇంటర్ వరకే చదువుతారంట. ఇంకా 12th అయిపోతే బిడ్డలు పెళ్ళి చేస్తారంట. పిల్లలు మళ్ళీ వాళ్ళ పిల్లలు పెడతారు, మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఇచ్చారంట. స్కూల్ అంట పైన. రాళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళ పట్టుకొచ్చినాయి. ఈ రాళ్ళు పట్టుకొచ్చి ఇల్లు కట్టుకుంటారంట. కర్ణప్రయాగ్లో దిగిన ఇట్లకెళ్ళి ఏమి ఉండవంట ఈ టైంలో. 2 తర్వాత మధ్యాహ్నం అన్నీ బంద్ అంట పోయేటి. రుద్రప్రయాగ్, సోన్ప్రయాగ్ ఏడుకోనికి లేవు ఏవి. అయితే ఇంకా ఒక షాప్ అయిన ఉన్నాడు, గిరాకీ లేదంట. అయితే షాప్ మూసేసాడంట, ఒక్కడే ఉంటాడంట ఇంట్లో. ఒక రూమ్ ఇస్తున్నాడు 400కి. ఇది కూడా నేను ఏం వండుకుంటా అదే పెడతలే, నువ్వు ఒక్కనే ఉంటుందా, ఒక రూమ్ ఇస్తా 400 అన్నాడు. రెడీ చేస్తాం మొత్తానికి. ఇక షాప్ మూసివాడు తినుకున్నాడు. షాప్ మూసివాడు తినేసి పోదాం పా అంటుండు. ఎట్లా గిరాకీ ఉండదంట ఇట్లకెళ్ళి, బిజినెస్ డల్ అంట. ఇంకా గిరాకీ లేదు ఏం లేదు షాప్కి. ఇంకా వీళ్ళు ఇంటికి పట్టుకుపోతాడు. ఒక రూమ్ ఇస్తా అన్నాడు. ఏం చేస్తా అంటే పొద్దునే లేపుతున్నాడు వచ్చి, ఇంకా బండి చూసుకొని ఏదైనా పోతాడు. ఈ రూమ్ ఇచ్చిండు, 400 తీసుకుండు. పర్వాలేదు, ఒకరోజు ఉండడానికి కదా, బాగానే ఉంది, పర్వాలేదు. 400కి ఓకే పడుతుంది. ఫ్రెష్ అప్ అయినా రూమ్కి వచ్చి ఇక అన్న ఏమో కిచిడి చేస్తా అన్నాడు.
చూద్దాం ఏందో పరిస్థితి. కిచెన్ ఉంది ఆడ, కిచెన్ పోయి చూద్దాం. కిచడి పెట్టిపోయిండు స్టవ్ మీద, ఇంకా అయినాక తినాలి. అయితే అన్న ఫ్యాన్లు ఫిట్టింగ్ చేపిస్తుండు. జర్ర లైట్గా బిజీ ఉండు. ఆ కిచెన్లో అది పెట్టేసిండు, కిచడి పెట్టి ఇక్కడ ఫ్యాన్లు చేపిస్తుండు ఫిట్టింగ్. ఇక ఒక్కడే అంత క్లీన్ చేసుకుంటున్నాను నీట్గా. నీళ్ళు ఉల్కోవచ్చిన డ్రమ్ముకి వెళ్ళి. మంచి కష్టపడే మనిషి, కష్టజీవి. ఇంకా ఇది ఈయన రూము, ఒక్కడే ఉంటాడంట. అయితే అన్న 49 years అంట అన్నకి, సింగిల్ లైఫ్. అయితే ఎక్కడ పోవా ఏంది ఒక్కడిమే ఉంటావు ఎట్లా మళ్ళా ఎవరితో పోవా అంటే ఏమంటాడు, ఎవరితో పోతే ఏముంది, ఇంకా ఏదో 2 మాటలు అంటారు, నాకు అట్లా పడబుద్ధి కాదు అన్నాడు. ఇంకా అన్న లైఫ్ మన లైఫ్ సేమ్, సింగిల్ లైఫ్. బెస్ట్ ఇదే. ఎందుకు అబ్బా మనకి ఇవన్నీ. వండుకుంటుండు आपको मुश्किल तो नहीं आ रहा ना किसको? खाना बनाना? मुझे क्या है, मेरा खाना बन गया, काम भी हुआ, कहाँ भी बन गया, पूजा भी हो गई, हाथ मुंह भी धो दिया, अब खाएंगे सीधा सो जाऊंगा। नहीं मैं क्या बोल रहा हूँ, सिंगल लाइफ है ना, वो कुछ भी मुश्किल नहीं लग रहा है। कौन आएगा फिर बनाने? तो सर कौन आएगा, कौन बना के देता है? फैमिली कुछ प्लानिंग नहीं है? क्या करना है? खीरा खाएगा? खीरा खाएगा? खीरा नहीं नहीं भाई, नहीं खाएगा। खीरा తినమంటుండు, మంచిగా ఉంది అది. ఎందుకే మనకి పెండ్లికి ఇండి అంటుండు. चलते हैं बाद में खाते हैं। ఇక్కడ బయట తిందాం అంటాడు. చూద్దాం, టేస్ట్ కూడా మంచిగా చేస్తాడు అనిపిస్తుంది నాకు. మంచి ఎక్స్పీరియన్స్, 49 years ఎక్స్పీరియన్స్ అంటే సూపర్ ఉంటుంది. ఇక నీకేమే, నీవు పుక్కట్లో వచ్చింది దెంగి ఏంటో, పుక్కట్లో వచ్చింది అన్నీ బాగానే ఉంటాయి అనుకుంటారు, కానీ అట్లా కాదు. ఎందుకు ఈడ తింటున్నా అంటే, వీడికి వెళ్ళి మళ్ళీ హోటల్ పోవాలంటే 1/2 kilometer నడవాలయా. ఎందుకు వచ్చిన పంచాయతీ అని గుద్ద మూసుకొని అది తిని వండుకుందామని. ఫస్ట్ నాకేస్తుండు మంచిగా అతిథి మర్యాద. టేస్ట్ చూద్దాం ఇక. బాగుంది టేస్టు. ఇది మ్యాంగో పికిల్ అంట, ఇది కిచడి బాగా చేసిండు. अच्छा बना भाई, अच्छा बना है। नहीं मैं वीडियो के लिए नहीं बोल रहा हूँ, सही में बोल रहा हूँ.